హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాగర్. ఈరోజు మన ముందు ఒక ప్రముఖమైన వ్యక్తి హేమాద్రి సార్, ఎస్ఐ సార్ గారు ఉన్నారు. అయితే ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 17వ తేదీ అనగా 17వ తేదీ ఆదివారం కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంది. ఆ మెయిన్స్ ఎగ్జామ్కు రాయబోయే విద్యార్థులకు సూచనలు సలహాలు ఇవ్వడానికి మన హేమాద్రి సార్ గారి దగ్గరికి మనం రావడం జరిగింది. సాగర్ నుంచి స్టూడియో వారు రావడం జరిగింది. ఓకే సార్, నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సార్ 17వ తేదీ మెయిన్స్ ఎగ్జామ్ ఉంది సార్. ఓకే. అయితే మీ ద్వారా సాగర్ నుంచి వీక్షిస్తున్న అభ్యర్థులందరికీ కూడా మీ ద్వారా సలహాలు కావాలని కోరుకుంటున్నాం సార్. ఓకే సార్. అయితే ప్రజెంట్ ఏ ఎగ్జామ్ అయినా కూడా ఎగ్జామ్ సంవత్సరం చదివి ఉంటారు, 6 నెలలు చదివి ఉంటారు, కొంతమంది 3 నెలలు చదివి ఉంటారు, కొంతమంది చదవకుండానే వెళ్తుంటారు. అయితే ఎంతమందికైనా కూడా అదే ఎన్ని సంవత్సరాలు చదివినా, ఎన్ని రోజులు చదివినా కూడా భయం అనే ఫీలింగ్ ఉంటుంది. ఆ భయం అనే ఫీలింగ్ పోగొట్టుకోవడానికి మీరు ఇచ్చే సూచన సార్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ప్రిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులందరికీ మా డిపార్ట్మెంట్ తరపున శుభాకాంక్షలు. ఎందుకంటే మీరందరూ కూడా మా డిపార్ట్మెంట్లోకి వస్తున్నారు. మోస్ట్ వెల్కమ్. అయితే ఎగ్జామ్ ముందు పోయే రోజు సాగర్ గారు అడిగినట్టు చాలామంది భయపడుతుంటారని అంటుంటారు, చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు. అయితే దీనికి ఒక చిన్న రీజన్, మనం రాయబోయే ఎగ్జామ్ మన చదివి వస్తాయా లేవా, అది ఎలా ఉంటుంది, మనం ఎగ్జామ్ బాగా రాయకపోతే జాబ్ రాదనే టెన్షన్తో భయపడుతూ ఉంటారు. నో ప్రాబ్లం. మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్కి వచ్చారంటే మీలో సబ్జెక్ట్ ఉంది, మీరు కష్టపడి చదివింటారు కాబట్టి మీరు మెయిన్స్కి వచ్చారు. అయితే ఈ టెన్షన్ వదిలిపెట్టండి. మేము చదివి వస్తాయా రావో అనే టెన్షన్ వదిలిపెట్టి మీరు అప్పుడే మీరు బాగా రాయగలరు, ఎగ్జామ్ మీద దృష్టి పెట్టగలరు. కంప్లీట్గా ఎగ్జామ్ ఎల్లుండి కాబట్టి ఈ రేపు మధ్యాహ్నం నుంచి అయినా మీరు కంప్లీట్గా రెస్ట్ తీసుకుంటే ఎగ్జామ్ నుంచి ఆ ఎగ్జామ్ అనే టెన్షన్ వదిలిపెట్టి కొంచెం ఫ్రీగా పోయి ఎగ్జామ్ బాగా రాస్తారు. ఓకే సార్. అదేవిధంగా మన రెండో క్వశ్చన్ సార్, అయితే ఎగ్జామ్ ముందు రోజు అంటే ఆదివారం ఎగ్జామ్ సార్, ఎగ్జామ్ ముందు రోజు అంటే శనివారం వీళ్ళు ఎంతవరకు చదవాలి అంటే చాలా క్వశ్చన్స్ చేస్తుంటారు సార్. ఎంతవరకు చదవాలి, రాత్రి ఎంత చదవాలనా అనే దాని గురించి మీ యొక్క సలహా సార్. ఏం లేదు సార్, ఇప్పుడు ఎగ్జామ్ వేళ దగ్గర పడింది కాబట్టి చాలా మంది బాగా ప్రిపేర్ అయి ఉంటారు. అంటే ఐ థింక్ అన్ని బుక్స్ చదవడం కానీ, మోడల్ పేపర్ చేయడం కానీ, ఎక్కువ శాతం చేయడం కానీ, వాళ్ళు టెస్ట్ చేసుకోవడం కానీ చాలా వరకు కూడా అభ్యర్థులు బాగా ప్రిపేర్ అయి ఉంటారు. ఎగ్జామ్ పోయే ముందు రోజు నాకు తెలిసి మేబీ ఒక 24 hours కానీ లేదు ఇంకా కూడా వీలైతే ఈ టైంలో బుక్స్ అన్ని పక్కన పెట్టేసి కంప్లీట్గా హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలా బాగుంటుంది సార్. ఎందుకంటే ఈ ఎగ్జామ్ గురించి ఆలోచిస్తూ ఉంటే టెన్షన్లో మనం ఏదంటే లేనిపోయిన ఆలోచనలే వచ్చేస్తూ ఉంటాయి. మనం అది చదవలేదే, ఇది చదవలేదే, ఆ క్వశ్చన్ చదవలేదే అనే డౌట్లతో మైండ్ అంతా నిండిపోతుంది సార్ ఎగ్జామ్ దగ్గర పడే కొద్దీ. కాబట్టి రాత్రి అనేది ఎంతవరకు చదవాలి? రాత్రి అనేది జోలికే పోదు సార్. నాకు తెలిసి రాత్రి అనేది జోలికే పోదు. దయచేసి నైట్లో రోజు తినే ఫుడ్డే కొంచెం తక్కువ మోతాదులో తీసుకొని ప్రశాంతంగా తిని నిద్రపోండి. తెల్లారితో బ్రష్ చేసుకుని స్నానం చేసుకొని ఎగ్జామ్ హాల్కి 1 hour 2 hours ముందే వెళ్ళిపోయేసి హాల్కి వెళ్ళి చూసుకొని ప్రశాంతంగా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిపోతే ఎగ్జామ్ బాగా నీట్గా అటెంప్ట్ చేయొచ్చు సార్. ఓకే సార్. కొంతమంది ఎగ్జామ్కు వెళ్తుంటారు సార్, ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్తుంటారు. ఓకే, 10 o'clock ఎగ్జామ్ ఉంటుంది. కొంతమంది ఆటోలో వెళ్తారు, కొంతమంది బస్సులో వెళ్తారు, రకరకాల వాహనాలు వెళ్తుంటారు. ఎగ్జామ్కు వెళ్లే ముందు పుస్తకాలు తీసుకుని చదువుతుంటారు సార్. అంటే 2 గంటల ముందు చదువుతుంటారు. ఇది పిల్లల మీద ఏమైనా ప్రభావం చూపుతుందా? ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీగా ఈ పాయింట్ తప్పకుండా పిల్లల మీద ప్రభావం చూపుతున్నది. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, మనము ఏదైతే జర్నీ చేస్తుంటాం బస్సు కానీ ఆటో కానీ ఇంకోటి కానీ జర్నీ చేసేటప్పుడు టకటకని బుక్ తిరిగేస్తాం. ఆ బుక్ తిరిగేటప్పుడు ఏదో ఒక బిట్ తగులుతుంది సార్, ఒక బిట్ కానీ ఒక క్వశ్చన్ కానీ తగిలేటప్పటికి మనం దాన్ని చూడలేం. ఆన్సర్ కూడా మనకు ఒకవేళ క్వశ్చన్ బ్యాంక్ చదివేస్తున్నాం మనకు క్వశ్చన్ చదివితే ఆన్సర్ ఇది తెలియదు సార్. చదివినా కానీ కన్ఫామ్గా చదవలేకపోతాం. కొన్ని ఒకటి చదివేదైతే క్లియర్గా తెలుసుకుంటాం, కొన్ని చదవని వాటికి ఆన్సర్ చూడలేం. అది మైండ్లో మనకు పడిపోతుంది, అరే దీనికి కరెక్ట్గా మనం చూసుకోలేదని. కాబట్టి ఆ ఆన్సర్ కోసం ఒక టెన్షన్ వెళ్ళిపోయేసి ఉండే బిట్లన్నీ వెళ్ళిపోతాయి. మిగతా చదువుకునేదంతా కూడా అన్ని కూడా క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుంది మైండ్లో. ఇది చూసుకోలేదని ఒక పక్క టైం అయిపోతుంటుంది. మళ్ళీ ఎగ్జామ్లో పోయేసరికి దీన్ని చూసుకోలేం. ఈ బిట్కి ఆన్సర్ కోసము అన్ని కూడా క్వశ్చన్ మార్క్ కొడుతుంది. ఇది అవునా కాదా, కొన్ని చదివి దానికి ఆన్సర్ వెతుక్కోలేము. ఇంకోటికి ఇది అవునా కాదా, దానికి చదువుకున్నాం కదా, ఇది అవునా కాదా అని అన్ని కూడా క్వశ్చన్ మార్క్ వచ్చేస్తాయి ఆ సమయంలో మనం చూసినామంటే. కాబట్టి ఎగ్జామ్ ముందు ఒకరోజు మనం ఎప్పుడైతే నైట్లో స్టాప్ చేస్తామో అప్పటికి వదిలిపెట్టేసి మళ్ళీ డైరెక్ట్ ఎగ్జామ్లో పోయేసి ఓన్లీ క్వశ్చన్ పేపర్ చూసి
ఎగ్జామ్ అనే ఆలోచనలోకి వెళ్ళిపోతే తప్పకుండా మనం చదివినవన్నీ రీక్యాప్ అవుతాయి ఆడ రైట్ సార్. ఎగ్జామ్లో. ఓకే సార్. ఈ మధ్యలో మనం బుక్స్ తిరగేయడం కానీ అది ఇది లేదా ఇది అనుకొని అది అనుకొని ఆలోచించుకుంటూ పోయినామనుకోండి, మనం మైండ్లోకి ఒక క్వశ్చన్ వస్తే దాని ఆన్సర్ వెతకడానికి టైం అనుకున్నదు. అవును సార్. అది వెతుకోలేదనుకో ఇంకా ప్రతిదీ నువ్వు చదివిందంతా క్వశ్చన్ మార్క్ అయిపోతుంది సార్ అన్నీ కూడా. రైట్ సార్. ఇంకొకటి సార్, ఎగ్జామ్ హాల్లోకి వెళ్తారు సార్. ఎస్ సార్. ఎగ్జాంపుల్ 200 బిట్లు ఉన్నాయి అనుకుందాం. కొంతమంది చేసే పని ఏంటంటే ఒకటో బిట్ స్టార్ట్ చేస్తారు, 5 బిట్లు చేస్తారు, 5వ బిట్ దగ్గర ఒక 10 నిమిషాలు వేస్ట్ చేస్తారు. ఎస్ సార్. ఓకే, అసలు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి, వాళ్ళు క్వశ్చన్ పేపర్ని ఎలా అనలైజ్ చేసుకొని చేయాలి? ఒకటి సార్, ఎగ్జామ్ హాల్లోకి మనము ముందుగానే ఎవరైతే వాళ్ళు స్టార్ట్ చేస్తారో అప్పుడు ముందుగానే మనం హాజరుగా ఉండి ఎగ్జామినేషన్కి హాల్లోకి వెళ్ళిపోవాలి సార్. క్వశ్చన్ పేపర్ వాళ్ళు ఇస్తానే మనం ఏం టెన్షన్ పడద్దు సార్. ఫస్ట్ బిట్ చూస్తానే ఇది వస్తుందా రాదని ఆలోచనే రాకూడదు. చూస్తానే మనము సబ్జెక్టుల వైజ్గా ఏ దానికి ఎన్నో ఎక్కడ ఏ సబ్జెక్టులు మనకి ఎక్కడున్నాయి అంటే మ్యాథ్స్, సైన్స్, జీకే ఇవన్నీ ఉంటాయి కదా సార్. ఆ క్వశ్చన్స్ అన్ని ఒకసారిగా చూసేసుకుంటూ వెళ్ళిపోవాలి అవుట్లైన్ లాగా. మనకి బాగా వచ్చిన క్వశ్చన్ ముందు చేసామంటారు. ఎట్లా ఉన్నాయి బిట్స్ అనేసి ఒక లైన్ గా చూసుకుంటూ వెళ్ళిపోవాలి సార్. చూసుకొని వెళ్ళిపోయిన తర్వాత టైము మనకి ఇచ్చే మార్కులు బట్టి వాళ్ళు ఇచ్చే టైంను బట్టి దాన్ని 3 పార్ట్లుగా డివైడ్ చేసుకోవాలి సార్. 3 పార్ట్లుగా డివైడ్ చేసుకోవాలి. అది ఎలా అంటే ఫస్ట్ సబ్జెక్టులో మనకి ఫస్ట్ ఏదైతే సబ్జెక్ట్ కూడా కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు సార్. ఒక విద్యార్థికి ఏమంటే మ్యాథ్స్ బాగా చేస్తారు, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్ అంతా. కొంతమంది జీకే బాగా చేస్తారు, అన్ని సబ్జెక్టులు కూడా. కొంతమంది ఏం చేస్తుంటే కరెంట్ అఫైర్స్ ఇల్లు బాగా చేస్తారు సార్. దీంట్లోకి ఏం చేయాలంటే వాళ్ళు ఫస్ట్ మనం ఏదైతే టైం అనుకున్నామో, ఇప్పుడు 180 మినిట్స్ అనుకోండి సార్, 180 మినిట్స్లో 120 మినిట్స్ ఫస్ట్ తీసుకోవాలి సార్, ఎక్కువ తీసుకోవాలి. ఇంకా మిగిలిన 60 మినిట్స్లో 40 మినిట్స్ ఒకటి తీసుకోవాలి సార్, ఇంకో 20 మినిట్స్ ఒకటి చేసుకోవాలి సార్. 120, 40, 20, 180 మినిట్స్ అంటే 3 అవర్స్. అలా చేసుకున్న తర్వాత ఈ 120లో ఏం చేయాలంటే ఒక విద్యార్థికి ఏ సబ్జెక్ట్ అయితే బాగా వస్తుందో, ఇప్పుడు ఒక విద్యార్థికి రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ అనుకోండి సార్, అతను బాగా చేస్తాడు, దాంట్లోకి వెళ్ళిపోవాలి. అది ఎక్కడైనా ఉండదు, ఫస్ట్లో ఉండని, లాస్ట్లో ఉండని, మిడిల్లో ఉండని, ఎక్కడైనా ఉండని, దాంట్లోకి వెళ్ళిపోవాలి. అది కంప్లీట్గా చేసుకుంటూ వచ్చేసేయాలి. బిట్ చదవాలి, వచ్చిందా ఎంబడే పెట్టేయాలి, రాలేదా జంప్ అంతే వేరే దానికి వెళ్ళిపోవాలి, వేరే దానికి వెళ్ళిపోవాలి అంతే. మళ్ళీ నెక్స్ట్ టైం అప్పుడు అట్లా ఏవైతే నీకు బిట్స్ వస్తాయో అవి చేసుకుంటూ వెళ్ళిపోవాలి సార్. వేరే ఆలోచించద్దు. క్వశ్చన్ చదవడం, ఆన్సర్ వచ్చిందా పెట్టేయడం, క్వశ్చన్ చదవడం, ఆన్సర్ వచ్చిందా పెట్టేయడం. ఒకవేళ క్వశ్చన్ చదువుతానే నీకు ఇదే అదే అనే డైలమా స్టార్ట్ అవుతుంది, ఏనా బీనా సీనా అని. డైలమా వస్తే కూడా దానికి పెట్టకూడదు, వెళ్ళిపోవాలి అంతే. నీకు కరెక్ట్గా డ్యామ్ షూర్ తెలిసిందా దాంట్లో వెళ్ళిపోవాలి. తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ అట్లా ఈ 120 మినిట్స్లో నీకు ఈజీగా వచ్చిన సబ్జెక్ట్తో స్టార్ట్ చేసి అన్నీ కూడా ఒక రౌండ్ అయిపోవాలి ఈ 120 మినిట్స్లో. టైం అనేది వేస్ట్ కాదు, టైం వేస్ట్ కాదు. మనకి ఇప్పుడు నీకు ఏదైతే కన్ఫర్మ్ అని అనుకుంటావు ఈ 120 మినిట్స్లో ఒక 60 కానీ 70 కానీ పెట్టండి చాలు నీకు కన్ఫర్మ్ అనేటివి. నీకు 200 మార్క్స్ లో నీకు కన్ఫర్మ్ అనేటివి 120లో ఎట్లా ఏదైనా 120, 130 పైన పెడతావు సార్. నిజమే సార్. అది పెడతాం. చాలా మంది తెలియక ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా వాళ్ళు సంవత్సరం నుంచి చదివింటారు, కోచింగ్ తీసుకుంటారు, అంతా ఓకే. అయితే 60 బిట్ల తర్వాత ఒక్కొక్క బిట్ దగ్గర వాళ్ళు 5-10 నిమిషాలు వెయిట్ చేసుకుంటూ పోతారు. మొత్తం లాస్ట్ వచ్చేసరికి ఎంత కోచింగ్ తీసుకుని ఎంత చదివినా కూడా టైం అనేది ఇక్కడ దొరకదు. అది తప్పు సార్, అది తప్పు. ఖచ్చితంగా 3 భాగాలు చేసుకుని వచ్చేటి ముందు చేసుకోవాలి, తర్వాత ఆటోమేటిక్ గా దాని రెండోసారి రానేటి చేసుకుంటే చాలా వెళ్ళిపోవాలి. ఓకే సార్, మంచిది సార్. ఓకే సార్, ఇంకా వారిలో మనోధైర్యం నింపాలంటే మీ యొక్క అమూల్యమైన సలహా ఇంకా కావాలి సార్, ఒక నిమిషం పాటు ఇవ్వవలసింది కోరుచున్నాను. దీంట్లో మనోధైర్యం అంటే ఏం లేదు, పిల్లలు అందరూ కూడా బాగా కష్టపడి చదివింటారు. మీ యొక్క నమ్మకాన్నే, మీ యొక్క చదివినటువంటి ఆ ధైర్యాన్నే అదే మీకు మనోధైర్యం ఇస్తుంది. దీంట్లో నో డౌట్ మనం కూడా చాలామంది ఊహలు ఉంటాయి, కొన్ని మనం కష్టపడి చదివినా రాదు అట్లా ఇట్లా అని. వేరే ఊహలన్నింటినీ, అపోహలన్నీ నమ్మద్దండి. మీరు కష్టపడి చదివారు, ఎగ్జామ్ మీరు బాగా రాస్తారు, ఆ నమ్మకంతోనే, ఆ ధైర్యంతోనే మీరు ఎగ్జామ్కి వెళ్ళండి. ఎగ్జామ్లో చిన్న లాజిక్ అంతే, మీకు వచ్చిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది స్టార్టింగ్ అన్నీ మీకు కరెక్ట్గా తెలిసిన బిట్స్ చేసుకుంటూ వెళ్ళిపోండి. సెకండ్ 40 మినిట్స్లో ఏముంటుందంటే కొంచెం ఏదైతే డైలమా ఇదే అదే అనుకుంటూ పోయింటాం చూడండి సార్, అవి పెట్టుకుంటూ వెళ్ళిపోండి. సెకండ్ 40 మినిట్స్లో డైలమా ఉండేటివి నీకు అప్పటికి ఆలోచన వచ్చింటాయి, ఏస్ ఇదే అని, అప్పుడు దాంట్లో వెళ్ళుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకా లాస్ట్ 20 మినిట్స్లో ఏం చేయాలంటే లాస్ట్ 15 మినిట్స్ 5 మినిట్స్ చేసుకోవాలి. ఆ 15 మినిట్స్లో ఏం చేయాలంటే నీకు క్వశ్చన్ తెలుసు, ఆన్సర్ కూడా తెలుసు, బట్ ఫార్ములాస్ని అప్లై చేయాలి. ఆ 15 మినిట్స్లో ఫార్ములా అప్లై చేస్తే నీకు కరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. ఆ 15 మినిట్స్లో వాటిలోకి పోవాలి. ఆ ఫార్ములాస్ అప్లై చేసిన తర్వాత వచ్చే ఆన్సర్ని పెట్టుకుంటూ పోవాలి. ఒకవేళ ఫార్ములా అప్లై చేసి కూడా దానికి టైం సరిపోలేదనుకో, మీరు నో ప్రాబ్లం, అది వదిలిపెట్టేయండి. ఛాన్సెస్ మేబీ ఇదే ఆ ఫార్ములా అప్లై చేసిన ఈ ఆన్సర్ వస్తుందండి, అవి పెట్టుకుంటూ వెళ్ళిపోయింది, నో ప్రాబ్లం.
ఆ 15 మినిట్స్లో అవి కంప్లీట్ చేసేయాలి. ఇంకా మిగిలిన 5 మినిట్స్లో ఏం చేయాలంటే ఏవైతే నువ్వు చేయలేమో, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినా కానీ మనకు ఆన్సర్ రాదో అలాంటి వాటిని మిగిలింటాయి ఇంకా అన్నిట్లో. అవన్నీ ఏం చేయాలంటే నీకు లక్ మీదుగా అన్ని రౌండప్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే సార్. అలా చేసుకుంటే మనం ఫుల్ ప్లెడ్జ్డ్గా ఎగ్జామ్ కంప్లీట్ చేస్తాం, టైం కూడా సేవ్ చేసుకుని మనం ఎగ్జామ్ కంప్లీట్ చేస్తాం. మీరు తప్పకుండా మీకు జాబ్ వస్తుంది, మీరు చదివిన కష్టానికి ప్రతిఫలం తప్పకుండా దొరుకుతుంది. ఓకే సార్, చివరిగా మా యొక్క ఛానల్ గురించి మాట్లాడడం చెప్తున్నాం సార్, సాగర్ లిన్సీ ఛానల్. మీ ఛానల్ కూడా దాదాపుగా విన్నాను సార్, మా ఫ్రెండ్స్ తోటి కూడా చాలా మంది చెప్పారు సాగర్ ఛానల్ అయితే చాలా మంది కూడా కాంపిటేటివ్ గురించి చెప్తుంటారు, చేస్తుంటారని. ఒకసారి మీకు కంగ్రాచులేషన్ సార్. 75,000 మంది మీరు ఈ దగ్గర ఈ కొంతకాలంలోనే ఇంతమంది సబ్స్క్రైబర్లు మీరు చేర్చుకున్నారంటే మీ యొక్క శక్తి సామర్థ్యాల గురించి దీన్ని తెలుసుకోవచ్చు. ఎట్లయినా సరే మీరు ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోలు చేసి మా యొక్క యువతకు కానీ ఇంకా మంచి సందేశాలు ఇవ్వగలని కోరుకుంటూ ఈ అభ్యర్థులకు అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ సార్. కంపల్సరీ మీకు అందరు ఎగ్జామ్ బాగా రావాల్సిందిగా ఆల్ ది బెస్ట్. సార్. థ్యాంక్ యూ.